హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. వస్తున్నావా నర్మదా? నువ్వు ఏమనుకుంటున్నావు సాగర్? నీకు ఇస్తమాను బయటికి వెళ్ళిపోవడమే అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోతే అత్తయ్య గారు మావయ్య గారు ఎంత ఫీల్ అవుతారో తెలుసా? వాళ్ళ గురించి నాకు అనవసరం. నువ్వు వస్తున్నావా లేదా? ఏంటి, నన్ను ఏమైనా కొడదాం అనుకుంటున్నావా? అత్తయ్య గారు వచ్చేదాకా ఆగైనా సాగర్, ఆగచ్చు కదా. నీకు ఇంకొకసారి చెప్తున్నాను సాగర్, ఇలా చేస్తే మటుకు ఊరుకునేదే లేదు. నువ్వు చేసే తప్పులకి ఎదుటి వాళ్ళని అనడం ఏంటి? అది కరెక్ట్గా లేదు సాగర్ అని నర్మద తిడుతూ ఉంటుంది. తిట్టినా సరే, ఏమనుకున్నా సరే, అత్తయ్య గారు ప్రశాంతంగా ఉన్నారు. నీ వల్ల ఆవిడ కంగారు పడి వచ్చేయాలా? చెప్పు సాగర్. మా అమ్మ వచ్చాక నేను చెప్పి వెళ్ళిపోతావు అనుకుంటున్నాను. నువ్వు రాకపోతే మటుకు అప్పుడు ఊరుకునేది లేదు. అయినా ఓ పని చేయి సాగర్, నేను బయటికి రావాలంటే నువ్వు ఉద్యోగం వదిలే సాగర్ అని అంటే, నేనా ఉద్యోగం ఎందుకు వదలాలి? నేను వదలను. నువ్వు ఉద్యోగం వదలకపోతే నేను రాను. ఎందుకు ఇంతలా వేలాడుతున్నావు నువ్వు? నీకేమనిపించట్లేదా? ఇన్ని అవమానాలు జరిగినా కూడా నీకేమనిపించట్లేదా అని తిడుతూ ఉంటాడు. ఈ లోపల కూర్చుని నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది ఒక్కతే. ఏంటిది అని బాధపడుతూ ఉంటే ఈ లోపల ప్రేమ వచ్చి, ఏంటక్క అలా ఉన్నామంటే, ఈ సాగర్ చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు నర్మద ప్రేమ అని అనేసరికి, ఎందుకక్క అలా అనుకుంటాం, మేము అందరం ఉన్నాం కదా, వెళ్ళిపోతానంటున్నాడు ప్రేమ. అయినా సరే నేను ఆపగలిగాను కానీ ఈసారి నేను ఆపలేకపోతున్నాను ప్రేమ అనేసరికి, లేదులే అక్క, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాం అంటుంది. ఇది అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏంటో కూడా నాకు తెలియట్లేదు ప్రేమ అని బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల వల్లి భాగ్యం వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అచ్చిగచ్చిగా చాలా బాగా జరిగిందిలే, అసలు ఇలాగే జరగాలి. నా నర్మద కాపురు చిచ్చు పెట్టేశాం కదా, ఇంత హ్యాపీనెస్ ఎప్పుడూ లేదా అమ్మ. నన్ను అంత మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని, నన్ను ఇంత అమాయకురాల్ని నన్ను బాధ పెడతారా? నా మొగుడి నుంచి నన్ను దూరం చేస్తారా? ఎంత అలా చేస్తారా? వీళ్ళకి ఇలాగే జరగాలమ్మా అంటూ మొత్తం అందరూ డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా ఏదో ఒకటి చేసి చెయ్యాలమ్మా. ఓకే అమ్మా, నువ్వు నచ్చినట్టే చేద్దాం అంటూ ఉంటారు. ఈ లోపల చందుకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి. వల్లి ఫోన్ చేసేసరికి నిద్దట్లో ఉన్న చందు ఫోన్ చేసి ఎవరు అంటాడు. ఏంటిది, ఎవరు అంటావేంటి బా? నేనే బా, నువ్వంటే నాకు చాలా ఇష్టం బా. అలా బా అనేసరికి, ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? నీ కలబల మాటలు ఎవడు వినేటట్లేడు అని అంటే, లేదు బా, అయితే నువ్వు లేకపోతే నేను ఉండలేను బా అని అనేసరికి, అయితే చచ్చిపోవల్లి అని అంటాడు. అలా అన్నందుకు చాలా బాధపడి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తుంది. బా అలాగే అంటాడు, ఇలా అయితే ఎలాగా, నా కాపురం చెడిపోతుందే, ఏంటిది అంటూ ఫోన్ మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదంతటికి కారణం వాళ్ళ అమ్మ నాన్న అనుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు శుభ్రంగా పడుకుంటారు. పడుకునేసరికి వెళ్ళి ఇంటూ వేసైపోతుంది. వేసైపోతుంటే, ఏంటమ్ముడు ఏమైంది? అక్కడ నా మొగుడు నన్ను వేలుకొని అంటున్నాడు, నన్ను చచ్చిపోమంటున్నాడు, మీరేమో ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు మీరు ఇలా ఉన్నారేంటి? ఆ పాపాలు ఎన్ని చేసినా నువ్వే కదా అమ్మా, నువ్వే చేసావు. నా జీవితం ఎందుకలా అయిపోయింది? దుర్మార్గాలు చేసి అన్నీ చేసి పెళ్లి చేశారు. ఎలా అయితే దుర్మార్గాలు చేసి అన్నీ చేసి పెళ్లి చేసామో, అబద్ధాలు పెళ్లి చేసామో, అలాగే నీ కాపురాలు నిలబెడతావు అమ్మడు. నిజమేనా? నిజమే అమ్మడు. ఆ కత్తుదిలే అంటూ ఆ పిల్లని శ్రీవల్లిని వాళ్ళు ఓదారిస్తూ ఉంటారు. కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఎలాగైనా సరే రేపొద్దున మీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్లేలా చేస్తాను, సరేనా అని అనేసరికి, సరే కదా అని అనుకుంటాడు. ఈ లోపల ప్రేమకు జడేయాలని చెప్పేసి ధీరజు నానా తంటాలు పడి ఎలాగైతే జడేస్తాడు. కానీ ఆ జడేయడం ఎలా వేస్తాడు అంటే, అసలు నిజంగా 2 పిలకలు 2 కొమ్ములు దిష్టి బొమ్మలా చేస్తాడనమాట. అది చూసిన ప్రేమ చాలా బాధ, ఇంకా నవ్వలేక ఏడవలేక, ఏంట్రా నన్ను ఇలా తయారు చేసావంటూ ధీరజ్ని పట్టుకుని కొట్టబోతుంటే, ఇద్దరు ఒకరికొకరు కూర్చునేసరికి ఒకరికొకరు పాటలు పాడుకుంటూ చిన్న రొమాంటిక్ జరుగుతుంది. ఇంక ఇలా జరుగుతూ ఉండగా మొత్తం ఎలాగైతే ధీరజ్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంక ఇలా జరుగుతుంది. నీ ప్రేమ మటుకి చాలా ఫీల్ అయిపోద్ది. లేంట్రా నన్ను ఇలా తయారు చేసావు, దిష్టి బొమ్మలా ఉన్నావే, అచ్చు దిష్టి బొమ్మలా ఉన్నావేంటి, ఒరే నువ్వు ఇలా చేస్తావరా ధీరజ్ అంటూ ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకెలా తను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ లోపల అందరూ బాధపడతారు. ఓ పక్క నుంచి ప్రేమను బాధ పెట్టానని ధీరజ్, ఓ పక్క నుంచి శ్రీవల్లి ఇలా చేసిందని బాధతో చందు, సాగర్ ఏమో వాళ్ళ నాన్న ఇలా మాట్లాడాడని, ఏంటి నా కొడుకు ఇలా తయారయ్యాడంటే రామరాజు, అందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి.
కానీ అసలు ఏం జరుగుద్ది, కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? ఎలాగైతే శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం రేపొద్దున కల్లా మీ వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్ళిపోయేలా చేస్తాను అంది. దానికోసం ఏం చేస్తుంది? అది బెడిసి కొడుతుందా లేకపోతే శ్రీవల్లిని తీసుకెళ్తారా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. రామరాజు ఏం చేస్తాడనేది మన తరువాయి భాగాల్లో చూద్దాం. ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.